శ్రీనివాస స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద భవసిద్ధిరస్తు. మా విజ్ఞప్తిని మన్నించి గురువు గారు రావడం మాకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఇందాక వారు చెప్పినట్లుగా సూర్యుడి గురించి విశేషంగా చెప్పారు. ఇది మాఘమాసం, ఉత్తరాయణం అంటే ప్రారంభం నుంచి కూడా సూర్యుడికి విశేషమైనటువంటి మాసం. రథసప్తమి అని సూర్యారాధన విశేషంగా చేసినటువంటి మాసం. ఈరోజు ఏకాదశి, ప్రదోషకాల ఏకాదశి, అద్భుతమైనటువంటి మాఘ బహుళ ఏకాదశి, మూలా నక్షత్రం, సరస్వతి అమ్మవారి నక్షత్రం, ఈ గురువారం, గురువుకి సంబంధించినటువంటి వారం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి ఒక మహాపర్వదినం ఈరోజు మహానంది క్షేత్రానికి. గురువు గారు ఇంతటి ఇవన్నీ ఆలోచించి చెప్పారో లేదో తెలియదు, కానీ మాకైతే ఇది ఒక వరంగా మేము భావన చేస్తున్నాం. మహానంది క్షేత్రానికి ఇంత పవిత్రమైనటువంటి రోజున వారు రావడం. ఇందాక వారు చెప్పినట్టుగా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అంటారు. శాస్త్ర ప్రమాణం ఏమిటయ్యా అంటే కోటేశ్వరరావు గారు ఏది చెప్పారో అదే శాస్త్రం. వారు ఏదైనా కొన్ని విషయాలు అంటే ఈరోజు మాట్లాడేది కాదండి, సహజంగా వారు చెప్పని విషయాలు ఏదైనా ఉంది అంటే అది అశాస్త్రీయమైనది, మనం దాన్ని పాటించకూడదు అని అర్థం. ఎందుకంటే కొన్ని కోట్ల విషయాలు, కొన్ని లక్షల విషయాలు, వారు ఎన్నో విషయాలు ఎన్నో సందర్భంగా కొన్ని 20-30 సంవత్సరాలుగా మనం అందరినీ కూడా తరింపజేయడానికి అనేకమైనటువంటి విషయాలంతా చెప్పినారు. కాబట్టి దాన్ని మనం ఏదో వినడం మాత్రమే కాకుండా వారు చెప్పినటువంటి విషయాలంతా కూడా మనం అనుసరిస్తూ మన యొక్క జీవనంలో దాన్నంతా కూడా ఒక భాగం చేసుకొని చేసినప్పుడే వారు మన యందు కృపను కలిగి మనకి చెప్పినటువంటి ఈ యొక్క ప్రవచనాన్ని మనం ఆచరిస్తేనే ఆ యొక్క పుణ్యం అనేటువంటిది మనకి లభ్యమవుతుంది. కాబట్టి మేము వారిని 3 రోజులు రావాలి అని చెప్పి కోరాము. మా యొక్క ఫైలు గురువు గారి దగ్గర అట్లాగే పెండింగ్ లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వారు మళ్ళీ మళ్ళీ మా దగ్గరికి వస్తూనే ఉండాలని, మహానంది క్షేత్రానికి వారు మమ్మల్ని అనుగ్రహిస్తూనే ఉండాలి. కాబట్టి అందరం కూడా చక్కగా ఒక్కసారి ఓం నమ శివాయ అని చెప్పి గురువు గారికి నమస్కారం చేస్తే గురువు గారు బయలుదేరతారు.